సురేష్ గారు, అంటే ముఖ్యంగా కాశ్మీరు గాజాలాగా మారిపోతుంది అనే మాట వినాల్సి వచ్చింది ఈ ప్రతిపక్ష నేతల నోటి నుంచి. అంటే వీళ్ళు సింబాలిక్గా ఇట్లాంటివి జరగబోతున్నాయి అని చెప్పే పరిస్థితి ఎట్లా అర్థం చేసుకోవాలి? మరి ఇప్పుడు లేటెస్ట్గా అందిన వార్త ప్రకారం అయితే ఖచ్చితంగా ఈ ఉగ్రమూకల్ని ఏరివేసే విధంగా అక్కడ సెక్యూరిటీ పెంచాలి అనేది అటు భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సో ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఈ చుట్టుపక్కల ఉంది మనకి? సురేష్ గారు. వినబడుతుంది. ఓకే, బేసిక్లీ ఇప్పుడు నేను అది చెప్పాను, కశ్మీర్ గురించి అది గాజానా, అది రఫానా, లేకుంటే ఇంకేమన్నా చెప్పొచ్చు మనం. దానికి ఏదని చెప్పుకోవచ్చు. గాజా పరిస్థితి ఏంటి? పాలెస్టైన్ నేషన్ ఇస్ నాట్ రికగ్నైజ్. ఇప్పుడు దాకా చాలా మంది అక్రాస్ ద వరల్డ్ రికగ్నైజ్ చేయలేదు. అది పుట్టిందే ఒక టెర్రర్ పాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఇజ్రాయెల్ హెస్ నో రైట్ టు ఎగ్జిస్ట్ అండి. కశ్మీర్ లో ఉన్న వాళ్ళు కూడా అదే చెప్తారు కదా. టెర్రరిస్ట్ ఏమన్నారు? భారతదేశం అనేది మాకు లేదు, ఇండియన్ డాగ్స్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని చెప్పుకోవాలని గొడవ మీద రాస్తుండే వీళ్ళు. ఆ పరిస్థితికి ఉండే. ఆ పరిస్థితి మనకి ఎక్కడికి వచ్చాయి ఇప్పుడు అంటే, వీ హ్యావ్ నౌ క్రియేటెడ్ అవర్ ఓన్ స్ట్రక్చర్ ఇన్ కశ్మీర్. మనం డిక్టేట్ చేస్తాం. ఎప్పుడైనా కశ్మీర్ లో రాళ్ళు విసరడం జరిగిందంటే లాస్ట్ ఒక 2-3 సంవత్సరాలు ఆఫ్టర్ 378 జరగట్లేదు. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇండియా హెస్ ఎస్టాబ్లిష్డ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. లా అండ్ ఆర్డర్ ఉంది, కానీ ఒక మన ఇంగ్లీష్ లో అంటారు, టెర్రరిస్ట్ హస్ బి లక్కీ ఓన్లీ వన్స్, సెక్యూరిటీ ఫోర్సెస్ హస్ బి లక్కీ ఆల్ ద టైమ్. అది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, టెర్రరిస్ట్ కావాల్సింది ఏంటి? పబ్లిసిటీ. చిన్న దాడి జరగగానే మన 32 ఛానళ్లు 50 ఛానళ్లు మొదలు పెడతారు స్టోరీ. చూడండి వాళ్ళు అది చేశారు, ఇది చేశారు అని చెప్పేసి. సో వాట్ ద టెర్రరిస్ట్ ఎగ్జాక్ట్లీ వాళ్ళకి కావాల్సింది అది. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఈ పొలిటీషియన్స్ కానివ్వండి, టెర్రరిస్ట్ కానివ్వండి, కెమెరా తీసేస్తే ఒక్కడు కనిపాడు, మీకు అందరు గాయమైపోతారు. ప్రాబ్లం వేసి వీళ్ళకి ఈ కెమెరాస్ తీసుకొచ్చి ముందు పెట్టినప్పుడు ఇది కావాలని చెప్పి వీళ్ళు ఏదైనా నోట్కి వచ్చినట్టు చెప్పేసుకుంటారు. దట్ ఈస్ సంథింగ్ దట్ మనం వీ షుడ్. ఇన్ఫాక్ట్ బాంబే మీకు గుర్తుంటుంది, టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు వీ హ్యాడ్ లైవ్ టెలికాస్ట్. ఆలోచించండి, బర్ఖాదత్ లాంటి వాళ్ళు, మిగతా ఛానల్ వాళ్ళు లైవ్ గా అప్డేట్ ఇస్తున్నారు. అది పాకిస్తాన్ లో కూర్చొని వాళ్ళు హ్యాండ్లెస్ చూసుకున్నారు, వాళ్ళు దాన్ని ఇన్స్ట్రక్షన్ పాస్ ఆన్ చేశారు. ఇప్పుడు అది అలౌ చేయట్లేదు. మీకు గుర్తుంటుంది, కాశ్మీర్ లో కూడా ఏదైనా ఆపరేషన్ జరిగితే వాళ్ళు దానికి ఒక డిఫర్డ్ టెలికాస్ట్ ఇస్తున్నారు. యూ కెన్ టెలికాస్ట్ ఓన్లీ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ తర్వాత టెలికాస్ట్ చేయొచ్చు. దాన్ని షూట్ చేసుకోండి, కానీ యూ కెనాట్ టెలికాస్ట్. అదొక రూల్ వచ్చేసి. సో అట్లాంటి మనం ఏం చేయాలంటే, చాలా మటు ఇజ్రాయెల్ చూడండి, వాళ్ళకి కావాల్సి వాళ్ళు చేసుకుంటారు. అది బైడెన్ చెప్పుకుంటాడో ఇంకెవడు చెప్పుకుంటాడో, దే సెడ్ టు హెల్ విత్ ఆల్ ఆఫ్ యూ. మా పని, మా కంట్రీ ఇస్ ఇంపార్టెంట్. మనం కూడా ఆ స్టేట్ కి వచ్చేసాం. వీఆర్ నాట్ బాదర్. రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటామండి. ఎస్, జయశంకర్ గారు చెప్పినట్లు మనకు కావాల్సిన కొనుక్కుంటాం. అది దట్ ఇస్ అవర్ రైట్. ఫర్ యూ టు ఆస్క్ అస్. మేము సావరిన్ నేషన్, డోంట్ డిక్టేట్. ఇరాన్ తో చబార్ పోర్ట్ సైన్ చేసుకున్నాం, మళ్ళీ ధమ్కి ఇచ్చారు. ఇరాన్ తో డీల్ చేసుకుంటారు, ఏం చేసుకుంటారు? శాంక్షన్స్ విధిస్తామన్నారు. శాంక్షన్ ఇండియాతో శాంక్షన్, ఇండియా బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ క్యాన్సిల్ చేసేస్తారు. ఇండిగోది కానివ్వండి, ఎయిర్ ఇండియా కథ క్విట్ ప్రో క్వో అయిపోతుంది. పరిగెత్తుకుంటూ వస్తారు మన దగ్గర, అరే బాబు క్యాన్సిల్ చేయవద్దురా అని చెప్పేసి. బట్ అదే సమయంలో టిట్ ఫర్ టాట్ గా పాకిస్తాన్ కి కనుక సపోర్ట్ చేస్తే ఇలాంటి పరిస్థితి మరి అప్పుడు పాకిస్తాన్ కి ఎందుకు సపోర్ట్ చేస్తారండి? పాకిస్తాన్ కి కూడా యుఎస్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే, ఆఫ్ఘనిస్తాన్ లో సిచ్యువేషన్ ట్యాకిల్ చేయడానికి చేశారు. నేను ఇక్కడ ముందు కూడా చెప్పాను, మనకు డబ్బులు విపరీతమైన డిఫెన్స్ బడ్జెట్స్, దాని నుంచి ఉన్న ఎక్విప్మెంట్, ఆర్మ్స్ అంతా ఇచ్చారు. కానీ వాళ్ళు తాలిబాన్ వ్యతిరేకంగా వాడుకుంటా మన వ్యతిరేకంగా వాడుకున్నారు. వాళ్ళు ఇరాన్ తో పెట్టుకున్నారు గొడవ. పాకిస్తాన్ కి ఆల్రెడీ మన ఆఫ్ఘనిస్తాన్ కి వెళ్ళే ట్రక్స్ ని భారతదేశం నుంచి అలౌ చేయట్లేదు. దానికోసం మనం చబార్ పోర్ట్ పెట్టుకున్నాం. చబార్ పోర్ట్ నుంచి వీ కెన్ డైరెక్ట్లీ సెండ్ ఇట్ టు ఆఫ్ఘనిస్తాన్. వాళ్ళకి కావాల్సిన బియ్యం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనం అక్కడికి పంపించవచ్చు. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. సో పాకిస్తాన్ మనం చాలా సీరియస్ గా తీసుకుంటాం. కన్వెన్షనల్ వార్ కన్వెన్షనల్ వేలో ఫైట్ చేయాలి, అన్కన్వెన్షనల్ వార్ ని అన్కన్వెన్షనల్ వేలోనే ఫైట్ చేయాలి. దానికోసం చూడండి, నాగా మిలిటెంట్స్ ని ఇండియన్ ఆర్మీని అబ్జర్వ్ చేసుకున్నారు. 9 నాగాస్ అని ఒక రెజిమెంట్, మిగతా 2-3 రెజిమెంట్స్ ఇంకా. కార్గిల్ వార్ లో ఫస్ట్ వాళ్ళని వాడుకున్నారు. 9 నాగాస్ అంటే దే ఆర్ హెడ్ హంటర్స్ అంటారు. బట్ తల చంపిన తర్వాత తల కోసుకొని తీసుకెళ్లిపోతారు ఎనిమిది. అది వాళ్ళకి కన్వెన్షనల్, దేవర్ లైక్ దాట్. కానీ ఇప్పుడు చాలా వరకు మార్చుకున్నారు వాళ్ళ వే ఆఫ్ బిహేవింగ్. కానీ అది చేసిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీకి 9 నాగాస్ ఆర్ కమింగ్ అనగానే కార్గిల్ నుంచి చాలా మంది పారిపోయారు పాకిస్తాన్ ఆర్మీ. వాళ్ళకి భయం వేసింది, చెప్పగానే భయం వేసింది వాళ్ళు. సో కన్వెన్షనల్ వార్ ఫైట్ చేసేటోళ్ళు కాదు వాళ్ళు.
దే వర్ అకస్టమ్ టు ఫైటింగ్ అన్ అన్కన్వెన్షనల్ వార్. మన దగ్గర లదాఖ్ స్కౌట్స్ అని చెప్పి there is a big army contingent of Ladakh scouts. In fact, వాళ్ళకి maximum number of bravery medals వచ్చింది లదాఖ్ స్కౌట్స్. మీరు ఒక క్విజ్ లో అడిగి క్వశ్చన్ నేను చాలా టైం అడుగుతాను. చాలా మంది రాజ్పుతానా రైఫిల్స్ వాళ్ళు వీళ్ళు అంటారు, కానీ లదాఖ్ స్కౌట్స్ పని ఏంటండి, చైనా మీద నిఘా పెట్టు. స్కౌట్స్ అనే వర్డ్ అది. సో దే ఆర్ నాట్ ఫైటింగ్ ఎ కన్వెన్షనల్ వార్, వాళ్ళు అన్కన్వెన్షనల్ వార్ ఫైట్. ఎందుకంటే ఆ హైట్ లో నేను చెప్పినట్టు దీనికి ముందు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ చాలా డిఫికల్ట్. అక్కడ ఉన్న వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు, దే హావ్ ఎ బిగ్గర్ లంగ్ దెన్ అస్. సో మనం ఒక్కొక్క రీజన్ కి ఒక నార్త్ ఈస్ట్ ఉందనుకోండి, అస్సాం రైఫిల్స్ ఎందుకు పెట్టారు, ఎందుకు క్రియేట్ చేసాం అస్సాం రైఫిల్స్? బికాస్ దే నో ద ఏరియా. వాళ్ళకు యూ షుడ్ నో ద ఏరియా లైక్ బ్యాక్ ఆఫ్ యువర్ హ్యాండ్ అంటారు ఇంగ్లీష్. ఒక్కొక్క గలీ తెలియాలి మీకు ఫారెస్ట్ లో, లేకుంటే యూ కెనాట్ ఫైట్. కన్వెన్షనల్ వార్ లో మీరు సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తారండి. ఒక సోల్జర్ అంటే ఒక జవాన్ లో పిహెచ్డి ఎందుకు తీసుకోరండి? మన 10th క్లాస్ 7th క్లాస్ ఫెయిల్ తీసుకుంటారు. ఎందుకు? పిహెచ్డి అని తీసుకుని ఆర్డర్ ఇస్తే, కమాండర్ ఆర్డర్ ఇస్తాడు ఫైర్ చేయాలా అంటే, సార్ వాడి దగ్గర బందూక్ లేదు సార్, వాడు అక్కడ తిరిగి నిలబడ్డాడు సార్, మనకి హ్యూమన్ రైట్స్ ఏమైపోతుంది సార్ అంటే. 7th క్లాస్ 10th క్లాస్ వాడు ఏంటి, వాడు ఫైర్ అని ఫైర్ చేస్తాడు అంతే, వాడు అడగడు. దిస్ ఈస్ వే వీఆర్ ట్రైనింగ్ అవర్ మ్యాన్ పవర్. అండ్ అగ్నివీర్ స్కీమ్ నేను చూసాను కూడా, ఫిజికలీ సీన్ అవర్ అగ్నివీర్ స్కీమ్. చాలా మటుకు యంగ్స్టర్స్ వస్తున్నారు, దే ఆర్ వెరీ టాలెంటెడ్ పీపుల్. మనకు కావాల్సింది అప్పుడప్పుడు చెప్తుంటాను, మనకు కావాల్సింది ఐఐటీస్ కాదు. ఐఐటీస్ కావాలి, వీ నీడ్ మోర్ ఐటీఐస్. అండ్ దట్ ఈస్ వేర్ ద ఇండియన్ ఆర్మీ ఈస్ క్రియేటింగ్ a huge manpower. రేపు బయట వచ్చి మీకు టెక్నికల్ మ్యాన్ పవర్ చాలా వస్తుంది. మీకు 10 సంవత్సరాలు చూడండి, ఇండియా ఫుల్ ఆఫ్ టెక్నికల్ క్వాలిఫైడ్ యంగ్స్టర్స్. ఓకే. అండ్ సురేష్ గారు, స్పెసిఫిక్గా మాట్లాడితే ఇందాక చైనా అన్నారు కాబట్టి, సో టిబెట్లో కూడా భారత్ పేర్లు మార్చే పని పెట్టుకుంది. ఇటు అరుణాచల్ ప్రదేశ్లో చైనా కనుక పేర్లు మార్చినట్టుగా. సో ఇది టిట్ ఫర్ టాట్ అనుకోవాలా, లేకపోతే ఎలా గుణపాఠం చెప్పడానికా, లేకపోతే ఏ రకంగా తీసుకోవాలి దీన్ని? ఇది పేర్లు మార్చడం అంటే ఏంటంటే, అది ఎవరైనా మార్చుకోవచ్చు, దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇట్స్ ఓన్లీ ఏ గేమ్. పేరు మార్చుకుంటే అయిపోతుందండి అని చైనా పేరే మార్చుతుంది, అది కూడా చేయొచ్చు. దాట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. ప్రాబ్లం ఇస్ సింపుల్. చైనాది ఒక మైండ్ గేమ్, ఇది అర్థం చేసుకోండి. చైనా ఆడుతుంది మైండ్ గేమ్ ఆడుతున్నారు మనం. వాళ్ళకి ఏంటంటే మనకు మూవ్ చేస్తే వాళ్ళే మూవ్ చేస్తారని ఆలోచిస్తారు. వీ షుడ్ థింక్ లైక్ చెస్ గ్రాండ్ మాస్టర్స్. చెస్ గ్రాండ్ మాస్టర్స్ ఒక మూవ్ ఆలోచించారు, వాళ్ళు 8 మూవ్ ఆలోచిస్తారు ముందుకు. ఐ మేక్ 1 మూవ్, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చేసినందుకు మనం ఏం చేయాలి, 8 మూవ్. చైనాది ఇట్ ఇస్ అ మైండ్ గేమ్. వాళ్ళు టిబెట్ ని ఆక్యుపై చేసుకున్నారు, మీరు చూడండి. వాళ్ళు దాని తర్వాత అరుణాచల్ ప్రదేశ్ మీద పన్ను పెట్టారు. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద అన్డివైడెడ్ టిబెట్. మెక్మోహన్ లైన్ ని మేము రికగ్నైజ్ చేయం, మేము దాన్ని రికగ్నైజ్ చేయం, మేము దీన్ని రికగ్నైజ్ చేయం. సిక్కిం కూడా మన దగ్గర వి యాక్టెడ్ క్విక్లీ, అదర్వైజ్ సిక్కిం కూడా బికమ్ ఎ పార్ట్ ఆఫ్ చైనా. భూటాన్, మనం గో టు భూటాన్, మొత్తం వాళ్ళ 90% వాళ్ళ డిఫెన్స్ మెయింటైన్ చేస్తుంది మన వాళ్ళే, ఇండియన్ ఆర్మీ. వాళ్ళ డిఫెన్స్ చాలా చిన్నది. వాళ్ళ డోక్లాం మనం మాట్లాడుకుంటాం. నేను 1984 లో వెళ్ళానండి. 1984 when I was studying in my hotel management college, అక్కడ ఇంటర్న్షిప్ కి భూటాన్కి వెళ్ళాను. ఆ టైంలో ఏం లేదు అక్కడ, అబ్సల్యూట్లీ నథింగ్. కానీ మొత్తం ఇండియన్ ఆర్మీ అప్పుడు కూడా ట్రక్స్ వెళ్తుంటది, పోఖ్రాక్ కానివ్వండి, థింపూ కానీ వెళ్తుంటుంది ఆ సైడ్ నుంచి. సో ఓవరాల్గా సురేష్ గారు, మీకు ఒక ఫైనల్ ఒక కంక్లూజన్ క్వశ్చన్. సో మరి ఇందాక మనం అనుకున్నట్టు డిఫెన్స్ బడ్జెట్ అటు పాకిస్తాన్ పెంచడం ఇదంతా ఒక ఎత్తు అయితే, భారత్ కూడా ఇప్పుడు మళ్ళీ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు అయింది కాబట్టి, సో ఎటువంటి కొత్త పాలసీస్ తీసుకురావడం కానీ లేకపోతే కొత్త స్టెప్స్ వేయడం కానీ జరగాలి అంటారు యుద్ధ ప్రాతిపదికన? సింపుల్ అండి, ఇన్వెస్ట్ ఇన్ టెక్నాలజీ. కన్వెన్షనల్ వార్ఫేర్ మీకు 16 లక్షల మందితో 40 లక్షల మంది ఆర్మీ కాదు. ఇట్ ఈస్ నాట్ ద సైజ్, చెప్తారు కదా, ఇట్ ఈస్ నాట్ ద సైజ్ ఆఫ్ ద డాగ్ ద ఫైట్, ద ఫైట్ ఆఫ్ ద డాగ్ దట్ మ్యాటర్స్. ఇంత పెద్ద కుక్క కాదు దానికి అటాక్ చేయడానికి, కుక్కలో ఉన్న దమ్ ఎంత ఉంది అది చూడండి. We need more youngsters on the ground. That time experienced people, commanders ఉండాలి. There should be majors, there should be colonels. Yes. కానీ చాలా మటుకు రైల్వేలు చూస్తుంటారు, చాలా మటుకు రైల్వేస్ ఇంప్రూవ్ బికాస్ దే అవుట్సోర్స్ ద సర్వీసెస్. ఇప్పుడు కూడా ఆర్మీలో చాలా మటుకు సివిలియన్ పాపులేషన్, ఫైల్ పుషర్స్ అంటారు మీరు, వాళ్ళు అక్కర్లేదు. ఇప్పుడు చూడు రైల్వేలో క్లెన్లీనెస్ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు, వందే భారత్ ట్రైన్స్ నడిపిస్తున్నారు, లంచ్ అవర్ సర్వ్ చేస్తారు, అవుట్సోర్స్. రైల్వే పని ఏంటి, బండి నడపడం, సిగ్నలింగ్ ఎక్విప్మెంట్, ట్రాక్ మెయింటెనెన్స్, సేఫ్టీ, రైల్వే పని. దాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ద ఆర్మీ షుడ్ ఫాలో. యాక్చువల్ మీరు ఎంత అవుట్సోర్స్ చేయగలరో అంత అవుట్సోర్స్ చేయండి. యుఎస్ లో చూడండి, చాలా మటుకు యుఎస్ ఆర్మీ ఆల్మోస్ట్ 20-30% డిఫెన్స్ కాంట్రాక్టర్స్. వాళ్ళు కాంట్రాక్టర్స్ అంటారు వాళ్ళు. అక్కడ ఫైట్ చేసే వాళ్ళు వాళ్ళ ఆర్మీ మాకు రేపు 100 మంది కావాలంటే వాళ్ళు 100 మంది పంపిస్తారు. కాంట్రాక్టర్స్, యుఎస్ డిఫెన్స్ కాంట్రాక్టర్స్. కాంట్రాక్ట్ ఏరియాస్ ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి, ఇరాక్ లాంటి ప్లేస్ లో దే యూస్ కాంట్రాక్టర్స్ టు లాంచ్, నాట్ ద రెగ్యులర్ అమెరికన్. ఓకే, యా.
మురళీ మనోహర్ గారు, మీ అడ్వైజ్ ఏంటి? అంటే ప్రస్తుతం ఈ సుస్థిర ప్రభుత్వంలో ఎటువంటి యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి? అండ్ ఈ ఉగ్రదాడులు వరుసగా జరగడం, తర్వాత ఈ రెచ్చగొట్టే పరిస్థితులన్నీ కూడా చుట్టుముట్టి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అడుగులు పడాల్సిందే. ఇప్పుడు ఎలాంటివి ఉండాలి? ఉగ్రదాడులు ఏతున్నాయో నేను అన్నాను, వ్యూహాత్మకంగా ఈ సమయము ప్రమాణ స్వీకారం, ఈ సమయము దేశంలో ఒక అలజడి, ఆందోళన, దీనికోసం వ్యూహాత్మకంగా చేసిన దాడే గాని ధైర్యం ఉండి అంత శక్తి ఉన్న దేశం చేసినటువంటి దాడిగా మనం చూడాల్సిన పని లేదు. మరింత బలహీనపడ్డ నేషన్ అది. కేవలం ఒక కీలుబొమ్మగా, ఒక పప్పెట్ గా ఇతర దేశాలకు, చైనాలకు ఇదిగా ఉండి చేస్తున్నటువంటి పని. దానికన్నా మనము కాన్స్టెంట్ గా ఈ 10 years లో మనం చేసింది, వారు చెప్పినట్టుగా కొన్ని రిఫార్మ్స్ తెస్తున్నాం మన యొక్క ఆర్మీలో. మనము ఏమంటాం, యంగ్ బ్లడ్ ని ఇంజెక్ట్ చేస్తున్నాం ఆర్మీలోకి. ఆర్మీలో యవ్వనం వచ్చేసింది అంటే బలం వచ్చేస్తుంది, ఎనర్జీ వచ్చేస్తుంది. వృద్ధుల యొక్క సంఖ్య తగ్గిపోతుంది మెల్లమెల్లగా. వ్యూహం కోసం కొంతమంది అనుభవం ఉన్న ఓల్డ్ ఏజ్ వాళ్ళు, సీనియర్స్ కొంతమంది ఉంటారు ఆ పిరమిడ్ లో భాగంగా. కానీ బట్ బేస్ అంతా కూడా యంగ్స్టర్స్ యొక్క నంబర్ పెద్ద ఎత్తున పెరగబోతుంది. ఈ నంబరు సివిల్ సొసైటీలోకి కూడా రాబోతుంది. అది సివిల్ సొసైటీని క్రమశిక్షణ వైపు నడపగలుగుతుంది. కనుక ఈ అగ్నివీరు ఇవన్నీ కూడా మనం చేస్తున్న రిఫార్మ్స్, 70 ఏళ్ల పాలసీస్, 80 ఏళ్ల నాటి పాలసీస్ ని ఇప్పటికీ కొనసాగించాలి అనేది మానసిక స్థితి ఉంది కదా. ఈ దేశం దీంట్లో నుంచి బయటపడాలి, మార్పు దిశగా మనము వెళ్ళాలి. మన దేశంలో మొట్టమొదటిగా మనకున్న సమస్య అంటే, ఏదైనా ఒక మార్పు వస్తుంది అంటే వెంటనే రెసిస్ట్ చేయడం ఒక అలవాటు. కానీ ఈ దేశంలో మోడీ గారు ప్రజల మానసిక స్థితిని కూడా మారుస్తూ వచ్చారు. స్వచ్ఛ భారత్ ఏందండి, మానసిక స్థితి మారింది. కేవలం క్లీన్ గా ఉంచడం కాదు, దేశం శుభ్రం కావడమే కాదు, మనుషులు మానసికంగా శుభ్రం అయ్యారు. కనుక స్కూల్ బేబీ, నేను అంటాను ఇప్పుడు స్కూల్ బేబీ కూడా తిన్న తర్వాత చాక్లెట్ ర్యాపర్ ను కింద పాడవేయడం లేదు, నియరెస్ట్ డస్ట్ బిన్ కొరకు వెయిట్ చేస్తుంది. ఇది చేంజ్ అన్నట్టు. కనుక ఆర్మీలో చాలా పెద్ద మార్పు ఏంటి అంటే, ఇప్పుడు వారు చెప్పారు కదా, ప్రైవేట్ లో మనము డిఫెన్స్ మెటీరియల్ మనం తయారు చేస్తున్నాము, పెద్ద ఎత్తున ఇంపోర్ట్స్ తగ్గించి ఎక్స్పోర్ట్స్ పెంచుతా ఉన్నాము. 1,00,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ భారత్ విదేశాలకు ఆయుధాలను సప్లై చేస్తా ఉంది, అమ్ముకుంటుంది. ఇప్పుడు మనము కొనుక్కోవడం ఆపేసేసి మనమే తయారు చేసి అమ్మడం ప్రారంభించాం. ఇది మనకున్నటువంటి సత్తా. ఇది ఇంకా ఆర్మీలో చాలా ప్రయోగాలు చేయాల్సిన, అన్కన్వెన్షనల్ వార్ కొరకు దేశం ఇంకా ప్రిపేర్ కాలేదు, చాలా ప్రిపేర్ కావాల్సింది. టెక్నాలజీ వచ్చింది, ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. లేకపోతే ఇవన్నీ వీటిని ప్రాపర్ గా ఉపయోగించుకొని మనుషుల కన్నా టెక్నాలజీ మనల్ని కాపాడే రోజులు వచ్చేసాయి. మన బార్డర్స్ చాలా పెద్దయి. ఎంతమంది దేశం మనుషులందరూ తీసుకుపోయి గన్నిచ్చి బార్డర్ పైన నిలబెట్టలేము. కానీ ఒక టెక్నాలజీ మొత్తం బార్డర్స్ ను మన కంట్రోల్లో తెచ్చి మన కెమెరా ముందు పెడుతుంది. ఇదిగో బాబు, ఇక్కడ ఫలానా దగ్గర కాశ్మీర్ లో ఈ కొండ మధ్యలో ఇక్కడ ఏదో జరుగుతూ ఉంది, కమాన్ అని ఒక మనకి ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే వెళ్లి యాక్షన్ తీసుకునేటువంటి, తక్కువ మనుషులతో ఎక్కువ యాక్షన్ తీసుకునేటువంటి ఒక స్థితి టెక్నాలజీ కారణంగా వస్తుంది. కనుక అదే కన్వెన్షనల్ మెథడ్స్ కాకుండా మనుషుల ద్వారానే యుద్ధం చేయాలి, బార్డర్ పైన నిలబెట్టాలి, పెద్ద పెద్ద గన్నులు ఇవ్వాలి, పెద్ద పెద్ద ఇవి ఇవ్వాలి. ఈ ధోరణి తగ్గిపోవాలి. మనము మార్పును మనం ఆహ్వానించాలి. పర్టికులర్ గా విత్ ఇన్ ది కంట్రీ ఏదైతే ఎనిమీ ఉంటున్నాడో, ఈ అన్కన్వెన్షనల్ వార్ ఏదైతే చేస్తున్నాడో, టెర్రర్ గ్రూప్స్, స్లీపర్ సెల్స్, వీటిని ఎదుర్కోవాలంటే ముందుగా మనవాడు స్థావరాలు ఇవ్వద్దు కదా. పాత బస్తీలో స్లీపర్ సెల్స్ ఎందుకుంటాయి, కొత్త బస్తీలో ఎందుకు ఉండవు అంటే అది కంఫర్ట్ జోన్ అన్నట్టు వాటికి. కనుక దేశ ప్రజలు రక్షణ అంటే ఒక ఆర్మీ గన్ను పట్టుకున్న సోల్జర్ది కాదు, దేశ ప్రజల యొక్క పాత్ర దీంట్లో ఉంది. నీ పక్కలో వచ్చి పడుకుంటే నువ్వు సమాచారం ఇవ్వకపోతే మరి నువ్వు దేశభక్తుడు ఎలా అవుతావు? కనుక ఆర్మీ రక్షణ ఇది ప్రతి ఒక్కడికి సంబంధించిన విషయం. మైండ్ సెట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు. కనుక ఎవరో చేస్తారు, ప్రభుత్వమే చేయాలి. ఏం చేస్తుంది? అయ్యో బస్సు పడిపోయింది, గన్ పేల్చాడు, ఎక్కడ ఉంది? దెర్ ఇస్ నో పీస్, నో ఆర్మీ, నో యాక్షన్. ఇలాంటి మాటలను మనం అర్థం చేసుకోవాలి. ఇది తప్పుదారి పట్టించే విషయం అని కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. మెల్లమెల్లగా ఈ చేంజ్ కనిపిస్తుందండి ఈ దేశంలో. మనం ఆందోళన చెందాల్సినటువంటి అవసరమే లేదని అనిపిస్తుంది. ఓకే,
థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీ మనోహర్ గారు, సురేష్ కొచ్చాటిల్ గారు అండ్ పెండపాటి పుల్లారావు గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.